ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ, ఎవరినైనా అవమానించడం కానీ, నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్ని అవమానించడం కాదు అధ్యక్ష. ఈ చట్ట సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడిండ్రు అధ్యక్ష. నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మీరు సభ పెట్టండి, మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా, వారి చర్చలో పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష. సభా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు, పరిపాలన నిర్ణయాలు, నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణా నది, గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ. నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం, నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, చరిత్రలు మనం చూసినాం. ఆనాడు రామ్జీ గోండ్ కానీ, కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం, భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష. అదే కాదు, సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రధానమైన అంశము నీళ్లు, భూమి అన్న సంగతి పెట్టింది. నీళ్లు 3 రకాల అధ్యక్ష: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. 811 టీఎంసీల నీళ్లు ఏవైతే మనకి ఇచ్చిండ్రో నికర జలాలు. నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని, కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని, ఎప్పుడైనా అధిక వర్షం అంటే మిగులు, మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం, కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రాలే వచ్చిన కొన్ని నీళ్లను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు, కింది వరకు మాకు రాదు, కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుద్ది. కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము, మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 30 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 25 టీఎంసీలు, అదేవిధంగా నెట్టంపాడుకు 22 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 77 టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీనివా సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997లో ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు
Subscribe us and press the bell icon for more interesting updates.